It is a joy and privilege for us to be in the house of the Lord on the Lord's day. ప్రభు యొక్క దినాన ప్రభు యొక్క సన్నిధిలో మనం కనపడేటువంటిది గొప్ప సంతోషము, గొప్ప ఆధిక్యత. May the Lord prepare you and me through His word so that we can bring a sweet smelling aroma, a fragrance acceptable unto Him. మనము దేవునికి సువాసనకరమైనటువంటి ఆరాధన అర్పించగలిగినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తాం. Please turn with me to Psalm 107. 107వ కీర్తనను మనం చూసుకుందాం. Psalm 107. 107వ కీర్తన First 3 verses. మొదటి 3 వచనాలు All together. మనం అందరం కలిసి చదువుకుందాం. Psalm 107, first 3 verses all together. 107వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, Give thanks to ఆయన the Lord, for He is కృతజ్ఞతాస్తుతులు good. చెల్లించుడి, His ఆయన mercy కృప endures నిత్యముండును. forever. యెహోవా Let the విమోచించిన redeemed వారు of the Lord ఆ say మాట so. పలుకుదురుగాక. Whom He విరోధుల has చేతిలో redeemed నుండి from ఆయన the hand of the విమోచించువారును, enemy and తూర్పు gathered నుండి, out of the పడమటి నుండి, lands, ఉత్తరం నుండి, from the దక్షిణం east నుండి, and from the నానా west, దేశం from నుండి north and from ఆయన the పోగు south. చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. Verse 6 also. 6వ వచనం కూడా All చదువుకుందాం. together. అందరం కలిసి చదువుకుందాం. Then they వారు cried out to the కష్టకాలం Lord in మందు their యెహోవాకు trouble, మొరపెట్టిరి, and they ఆయన వారి delivered ఆపదల్లో them నుండి out of వారిని their విడిపించెను. distresses. Verse 13 also. 13వ వచనం కూడా Then they cried out కష్టకాలం to the మందు Lord వారు in their యెహోవాకు trouble, మొరపెట్టిరి, and ఆయన He వారి saved them ఆపదల్లో నుండి from వారిని their విడిపించెను. distresses. Verse 19. 19వ వచనం Then they కష్టకాలం cried మందు out వారు to the Lord in యెహోవాకు their trouble, మొరపెట్టిరి, and He ఆయన saved వారి them ఆపదల్లో out of నుండి their వారిని విడిపించెను. distresses. Verse 28. 28వ వచనం Then they cried శ్రమకు out to the Lord in తాళలేక their వారు trouble, యెహోవాకు and brings మొరపెట్టిరి, them ఆయన out of వారి their ఆపదల్లో నుండి వారిని distresses. విడిపించెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for gathering us in thy house on this Lord's day. ప్రభు యొక్క దినాన్న మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో మేమందరం ఇక్కడ చేరి రావడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు We thank you, చెల్లిస్తున్నాం. Lord, for the blessed privilege you have given to us as redeemed of thy children, along with them to worship you. ప్రభు నేను మిమ్మల్ని ఆరాధించడానికి, మీరు విమోచించిన ప్రజలతో కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. Thank the Lord for the scripture portion we read. ప్రభు మేము చదివినటువంటి వాక్య భాగాలను బట్టి వందనాలు Speak to చెల్లిస్తున్నాం. us in a new way. ప్రభు మరి నూతనమైనటువంటి విధానంలో మాతో Help us to మాట్లాడండి. worship thee in spirit and truth. ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించటకు మాకు సహాయం May thy చేయండి. Holy Spirit move among us and minister unto us. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో సంచరించి మాకు పరిచారం చేయనట్లుగా సహాయం May thou చేయండి. be enthroned on the praises of thy saints. ప్రభు మీ పరిశుద్ధుల యొక్క స్తుతుల మూలముగా మీరు సింహాసనాసీనుడుగా కండి. We bring all of us under the cleansing power of the sprinkled blood of the eternal covenant. నిత్య నిబంధన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ తగ్గించుకుంటూ ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Psalm 107 is a psalm of thanksgiving. 107వ కీర్తన కృతజ్ఞతాస్తుతితో కూడినటువంటి కీర్తన. Psalmist is calling all of us to come and give thanks unto him. మరి కీర్తనకారుడు అందరూ కలిసి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన కోరుతున్నాడు. Verse 1. 1వ వచనము Psalm 107 verse 1. Oh, give thanks to the Lord, for he is good. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, His mercy endures forever. ఆయన కృప నిత్యముండును. So you and I are here to worship the Lord for the enduring mercy of God. కాబట్టి ఆయన నిరంతరం నిలిచేటువంటి కృపను బట్టి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో His mercies are new every morning. ఆయన యొక్క కృప అనేటువంటిది ప్రతి అనుదినం కూడా నూతనంగా ఉంటున్నది. Yes, his mercies are multitude towards us. మరి ఆయన యొక్క కృప మన ఎడల విస్తారంగా ఉంటున్నది. Because he is good God. ఆయన మంచి దేవుడు He is కాబట్టి, a gracious God. ఆయన కృపగలిగిన He is a దేవుడు, merciful God. ఆయన కనికరం గల దేవుడు. Here we are to worship him. అందును బట్టి మనము ఆరాధించబద్ధులమై Verse ఉంటున్నాం. 2. 2వ వచనంలో Let the redeemed of the Lord say so. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. Yes, only the redeemed, truly redeemed people can offer true worship. నిజంగా విమోచింపబడిన వారు మాత్రమే నిజమైనటువంటి ఆరాధనను ఆయనకు చెల్లించగలుగుతారు. Not only Lord redeemed us. ప్రభు మనల్ని విమోచించడం మాత్రమే కాదు, Verse 3. 3వ He వచనంలో gathered us. ఆయన మనల్ని మరి పోగు చేసిన He వాడు. gathered us out of the land, from the east and from the west, from the north and from the south. తూర్పు నుండి, పడమ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుంచి ఆయన మనల్ని పోగు చేశాడు. So Israelites were gathered physically, literally from all the 4 directions. కాబట్టి ఇశ్రాయేలు 4 దిక్కుల నుంచి కూడా వారు సమకూరుతూ మరి పోగు అవుతూ వచ్చారు. Many times they were scattered. అనేక సార్లు వాళ్ళు చూసినట్లయితే The చెదరగొట్టబడ్డారు. Lord redeemed them. అయితే ప్రభు వారిని విమోచించాడు, Lord delivered them. ప్రభు వారిని విడిపించాడు. Lord gathered them back into his promised land. ఆయన యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రభు మరలా వారిని సమకూరుస్తూ From the వచ్చాడు. east and the west, from the north and the south. మరి తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి,
దక్షిణ నుండి ప్రభు సమకూరుస్తూ So వచ్చాడు. when they went into Babylon, ఎప్పుడైతే వారు బబులోను దేశానికి towards చేరారో, the east, మరియు తూర్పు వైపు, then the Lord gathered them from Babylon from the east. అక్కడ నుంచి తూర్పు వైపు నుంచి బబులోను నుంచి ప్రభు వారిని సమకూరుస్తూ Lord వచ్చాడు. gathered them the Philistines who are towards the west. మరి దక్షిణ వైపు పడమర వైపు ఉన్నటువంటి ఫిలిస్తీన్ల నుంచి ఆయన విడిపిస్తూ వచ్చాడు. Lord gathered them from the north, from the Syrians. సిరియన్ల నుంచి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి సిరియల్ నుంచి ప్రభు విడిపిస్తూ వచ్చాడు. Lord gathered them from Egypt towards the south. మరి దక్షిణం వైపు ఉన్నటువంటి ఐగుప్తు నుంచి ప్రభు వారిని సమకూరుస్తూ So వచ్చాడు. literally he gathered from all the directions కాబట్టి వాస్తవికంగా 4 వైపుల నుంచి కూడా ప్రభు వారిని సమకూరుస్తూ వచ్చాడు. and redeemed them and brought them into his land and to worship him. విమోచించి ఆయన యొక్క వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చి వారిని ఆరాధించేటట్లుగా ఆయన చేశాడు. That's why psalmist is calling everyone to come and worship him and thank him for all his deliverance. కాబట్టి కీర్తనకారుడు మరియు అందరు కూడి వచ్చి ఆయనకు ఆరాధించాలన్నటువంటి పిలుపును ఆయన ఇస్తుంటున్నాడు. Psalm 107 verse 4 to 32. 107వ కీర్తన 4వ వచనం నుంచి 32వ వచనం వరకు We చూసినట్లయితే see 4 portraits, 4 pictures of redeemed people. కాబట్టి విమోచింపబడిన వారి యొక్క 4 చిత్రపటాలను మనం అక్కడ చూస్తాం. First portrait, మొదటి చిత్రపటం చూసినట్లయితే verse 4 to 9. మరి 4వ వచనం నుంచి 9వ We వచనం see the వరకు first picture of the redeemed people. విమోచింపబడిన వారి యొక్క మొదటి చిత్రంగా అది ఉన్నది. People were like wandering in the wilderness మరి ప్రజలు చూసినట్లయితే వారు అరణ్యంలో తిరుగులాడుతూ without వచ్చారు. a way, వారికి మార్గం లేకుండా without a ఉండింది. settle down. వారు అక్కడికి ఏమాత్రం స్థిరత్వం లేకుండా They were ఉండింది. hungry and thirsty. వారు ఆకలిగా ఉన్నారు, దప్పిగా And ఉన్నారు. then they cried unto the Lord. అప్పుడు వారు ప్రభువుకు The మొరపెట్టారు. Lord delivered them. మరి ప్రభు వారిని That's విమోచించారు. why they were worshipping the Lord. అందును బట్టే వారు ప్రభువును ఆరాధిస్తూ Lord వచ్చారు. delivered them from all their distresses. వారి యొక్క కష్టకాలం అంతటి నుంచి కూడా ప్రభు వారిని విడిపిస్తూ వచ్చాడు. In the second portrait, రెండవ చిత్రపటంలో we see చూసినట్లయితే from 10 to 16. 10వ వచనం నుంచి 16వ వచనం So వరకు these people are languishing in the darkness. వారు చీకట్లో వారు సంచరిస్తుంటున్న వారుగా They were ఉంటున్నారు. in chains. వారు బంధకాలు They were ఉండినారు. in dungeon. వారు మరి అక్కడ ఉన్నటువంటి The చెరసాల్లో ఉండినారు. Lord delivered them వాటి నుంచి ఆయన వారిని విడిపిస్తూ and వచ్చాడు. broke away their chains, వారి యొక్క బంధకాలు తెంచివేశాడు. brought them into his marvelous light. ఆయన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని తీసుకుని వచ్చాడు. When they cried unto the Lord, ఎప్పుడైతే వారు ప్రభువుకు మొరపెట్టారో Lord redeemed them. ప్రభు వారిని That's విమోచించాడు. why they were worshipping. అందును బట్టి ఆయన వారిని వారు ఆరాధిస్తూ The వచ్చారు. third picture, మూడవ చిత్రపటం verse 17 to 22. 17వ వచనం నుంచి 22వ వచనం Those వరకు people who are sick and about to die, మరి వారైతే అనారోగ్యంతో ఉండి వారు మరణించడానికి సిద్ధంగా ఉండినారు. then they cried unto the Lord. వారు ప్రభుకు మొరపెట్టారు. The Lord healed them and gave them new life. ప్రభు వారిని స్వస్థపరిచి నూతన జీవాన్ని వారికి That's why అనుగ్రహించాడు. they were worshipping. అందును బట్టే వారు ఆరాధిస్తూ వచ్చారు. In the fourth picture, 4వ చిత్రపటం verse చూసినట్లయితే 23 to 32, 23వ వచనం నుంచి 32వ వచనం these were the వరకు people like who were going on the high seas. మరి అక్కడ సముద్ర ప్రయాణం చేస్తున్న వారుగా వారు ఉండినారు. They were in the midst of storm. వారు తుఫాను మధ్యలో ఉండినారు. They were going up and down on the waves of the sea. మరి ఆ సముద్ర తరంగాల మధ్యలో పైకి కిందికి తేలియాడుతూ And they వచ్చారు. were oscillating between hope and hopelessness. మరి నిరీక్షణ లేని స్థితిలో నుంచి నిరీక్షణలో నుండి వారు మధ్యలో ఊగులాడుతూ They వచ్చారు. thought they will perish in the storm. వారు అనుకున్నారు ఆ తుఫాన్లోనే వారు మరణిస్తారని Then అనుకున్నారు. they cried unto the Lord, ఆ సమయంలో వారు and మొరపెట్టినప్పుడు the Lord delivered them. ప్రభు వారిని విమోచిస్తూ Lord వచ్చాడు. calmed the storm మరి అక్కడ ఉన్నటువంటి తుఫాన్ను దేవుడు అణిచివేశాడు. and guided them to a safe haven. మరి అక్కడ ఉన్నటువంటి మరి క్షేమకరమైనటువంటి రేవుకు వారిని నడిపించాడు. That's why they were worshipping the Lord. అందునిమిత్తమే వారు ఆరాధిస్తూ So, వచ్చారు. my dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, today, ఈ దినాన you and I, నీవు నేను we can identify with at least one picture మనం ఒక్క విషయంతో మనం మనల్ని పోల్చుకోవచ్చు. and worship the Lord. ఆ విధంగా మనం ఆరాధించవచ్చు. So, in each of these portraits, ఈ 4 చిత్రపటాల్లో we చూసినట్లయితే see 4 steps. 4 అడుగులు మనం చూస్తాం. First, we see the problem or predicament, మొదటిదిగా చూసినట్లయితే ఒక సమస్యను మనం అక్కడ చూస్తాం. and then there is prayer and petition. దాని తర్వాత వారు ప్రార్థించడం చూస్తాం. And thirdly, we see pardon and deliverance. దాని తర్వాత దేవుడు క్షమించి వారిని విడిపించుట చూస్తాం. And fourthly, there is praise and worship. 4వదిగా చూసినట్లయితే స్తుతి ఆరాధనను మనం చూస్తాం. So in these 4 pictures, ఈ 4 they చిత్రపటాల్లో move in these 4 steps. వారు ఈ 4 మెట్లలో వారు నడుస్తూ First, వచ్చారు. they were in trouble, in a problem and a predicament. మొదటిలో చూసినట్లయితే వారు కష్టంలో శ్రమలో ఉండినారు. And then they prayed and cried unto the Lord. దాని తర్వాత వారు ప్రభువుకు మొరపెడుతూ And the వచ్చారు. Lord pardoned them and delivered them. దాని తర్వాత ప్రభువు వారిని
వారిని క్షమిస్తూ వారిని విడిపిస్తూ And వచ్చాడు. fourthly, they were praising and thanksgiving the Lord. నాలుగోదిగా వారు స్తుతిస్తూ ప్రభువును ఆరాధిస్తూ వచ్చారు. That is what Lord wants to us to do today. అదే విషయాన్ని ప్రభు మనల్ని ఈ దినాన చేయాలని And కోరుతుంటున్నాడు. the first picture, మొదటి చిత్రపటం Psalm చూసినట్లయితే 107 verse 4 to 9. 107వ కీర్తన 4 నుంచి 9 వచనాల Psalmist was వరకు. saying there were people wandering in the wilderness. మరి కీర్తనకారుడు అంటున్నాడు, వారు అరణ్యమందు తిరుగులాడుచుండినారు. They have no way, no city to dwell in. వారు నివసించడానికి నివాస పురమది వారికి లేకుండా ఉండింది. Verse 4. 4వ They వచనం, wandered in the wilderness in a desolate way. వారు అరణ్యమందలి ఎడారి త్రోవన తిరుగులాడుచుండిరి. No city to dwell in. నివాస పురమేది వారికి They were దొరకకపోయిన. hungry and thirsty. ఆకలి దప్పుల చేత వారు ఉండినారు. Their soul fainted in them. మరి వారి ప్రాణం వారిలో That సొమ్మసిల్లిపోయింది. was the condition of unredeemed people. కాబట్టి విమోచింపబడని ప్రజల యొక్క పరిస్థితి ఆ విధంగా Maybe ఉండినది. psalmist was thinking about the Israelites who were wandering in the wilderness for 40 years. మరి కీర్తనకారుడు 40 సంవత్సరాల అరణ్య మార్గంలో ఎవరైతే సంచరిస్తూ వచ్చారో ఇశ్రాయేలు ప్రజలు, వారి గురించి తను ఆలోచిస్తూ When they వచ్చాడు. traveled through the wilderness, వారు ఎప్పుడైతే అరణ్య మార్గంలో వెళ్తూ they వచ్చారు, were hungry. వారు ఆకలిగా They ఉన్నారు, were thirsty. వారు దప్పిగా ఉన్నారు, They were not. They have no protection. వారికి ఏమాత్రం భద్రత There లేకుండా was ఉండింది. no city to dwell in. వారు నివసించడానికి నివాస పురమేది వారికి లేకుండా They were ఉండింది. constantly under the dangers and attacks of the desert place. మరి అక్కడ ఉన్నటువంటి అరణ్య మార్గంలో ఉన్నటువంటి ఆపదలు కష్టాలలో వారు ఎల్లప్పుడూ ఉంటూ వచ్చారు. That is the condition of unredeemed people. కాబట్టి విమోచింపబడని ప్రజల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. So before we came to the Lord, మనం ప్రభు దగ్గరికి రాకంటే that మునుపుగా is our condition. అటువంటి పరిస్థితుల్లోనే మనం ఉండినాం. We were people like wandering in the wilderness. మనం అరణ్యంలో తిరుగులాడేటువంటి ప్రజలుగా ఉండినాం. There was no goal for us, మనకి ఎటువంటి గురి లేకుండా no ఉండింది. purpose for our life. మనకు ఉద్దేశం లేకుండా We did ఉండింది. not know where we started, where we were going. మనం ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడ ముగించబోతున్నామని తెలియకుండా We were ఉండింది. hungry and thirsty, మనం ఆకలిగొంటూ దప్పికొంటూ వచ్చాం. living a purposeless life, మనం ఎటువంటి ఉద్దేశం లేని జీవితం జీవిస్తూ వచ్చాం. wandering like a vagabond. మరి దేశ దిమ్మల వల్లే మనం తిరుగుతూ No వచ్చాం. satisfaction, ఎటువంటి తృప్తి no లేకుండా joy, ఉంది. ఎటువంటి సంతోషం no లేకుండా ఉంది. peace, ఎటువంటి no సమాధానం place లేకుండా to ఉంది. settle down. ఎటువంటి మరి నివసించడానికి స్థలం We లేకుండా don't ఉంది. know how we are going. ఏ విధంగా వెళ్తున్నాం మనకు In తెలియకుండా that ఉంది. miserable condition, ఎంతో దౌర్భాగ్యకరమైన పరిస్థితి one day ఒక దినాన we cried unto the Lord, మనం ప్రభువుకు మొరపెట్టాం. and the Lord delivered మరి us, ప్రభు మనల్ని విడిపించాడు. and the Lord provided a way for us. దేవుడు మనకు మార్గాన్ని ఏర్పాటు Led చేశాడు. us by the straight way, right way. Verse 7. మరి 7వ వచనంలో చూసినట్లయితే చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. Yes, He led them by a straight way, కాబట్టి చక్కని త్రోవలో ఆయన వారిని and He నడిపించాడు. led us to a dwelling place, a city for dwelling place. అంత మాత్రం కాకుండా వారు నివాసం ఉన్నట్లుగా నివాసపురం చేసేట్లుగా చేశాడు. Verse 9. 9వ He వచనం, satisfy the longing soul ఆశగల ప్రాణాన్ని ఆయన and తృప్తిపరిచినాడు. fill the hungry soul with goodness. మరి వారి ప్రాణంను మేలుతో నింపి ఉన్నాడు. Was that not our experience? కాబట్టి ఈ అనుభవం గుండా మనం ఉండినాం కదా. When we look back into our lives, మన యొక్క జీవితాల్లో వెనుకకు తిరిగి before చూస్తే we came to Christ, మనం ప్రభు దగ్గర రాకంటే మునుపుగా how miserable it was. ఎంత దౌర్భాగ్యకరంగా There ఉండినాం. was no goal for our life. మన జీవితాలు ఎటువంటి గురి There లేకుండా was no ఉండింది. destiny for us. మనకి ఏమాత్రం గమ్యం No లేకుండా purpose ఉండింది. for our life. ఉద్దేశం లేకుండా Just ఉండింది. dragging on our life. మన జీవితాలను కేవలం కొనసాగిస్తూ వచ్చాం. Hungry and thirsty. ఎప్పుడు ఆకలిగా ఉంటూ దప్పికుంటూ No వచ్చాం. satisfaction. తృప్తి లేకుండా No ఉండినాం. joy. సంతోషం లేకుండా No ఉండినాం. goal. ఎటువంటి గురి లేకుండా Like a ఉండినాం. vagabond wandering in this world. దేశ దిమ్మరి వలె ఈ లోకంలో మనం సంచరిస్తూ వచ్చాం. But the Lord had pity upon us. అయితే ప్రభువు మన ఎడల దయ He చూపించాడు. provided a way for us. మనకు చక్కని మార్గాన్ని ఏర్పాటు The చేశాడు. Lord said, ఆ ప్రభు అన్నాడు, I am the way, the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమును అని Yes, చెప్పాడు. I am the way to the eternal city, heavenly city. ఆ నిత్యపురమునకు పట్టణానికి నేనే మార్గాన్ని. John's Gospel chapter 14 verse 6. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో I am చూసినట్లయితే, the way, the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమును. Yes, in Him we have a highway to the heavenly city. కాబట్టి పరలోక పట్టణానికి వెళ్ళడానికి మనకు ఆయనలో రాజమార్గం ఉంది. Yeah, this is a way of life. కాబట్టి ఇదే మన జీవ మార్గము. Matthew's Gospel మత్తయి సువార్త chapter 7 7వ అధ్యాయము verse 14. 14వ వచనము. Straight is the gate and narrow is the way that leads unto life. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనము. 7:14. Narrow is the road that ఇరుకు leads ద్వారం unto, yes. నాశమునకు పో ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. జీవమునకు పో ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. జీవమునకు పోవు ద్వారం. He is the way unto life. కాబట్టి జీవమునకు పోయే ద్వారం ఆయనే. He is the way unto life. కాబట్టి ఆయనే జీవానికి వెళ్ళేటువంటి మార్గం. Isaiah chapter 35 verse 8. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 8వ In వచనం. him we have a highway. కాబట్టి ఆయనలో మనకు రాజమార్గం ఉన్నది. It is a holy way. అది పరిశుద్ధ మార్గము. It is a way that only reserved for redeemed people. అది కేవలం విమోచింపబడిన వారికి మాత్రమే ఉండేటువంటి మార్గం. Luke's Gospel chapter 1 verse 79. లూకా సువార్త
సువార్త 1:79. It is a way of peace. అది సమాధాన మార్గము. It is a new and living way through the blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన జీవముతో ఉన్నటువంటి మార్గం అది. Hebrew chapter 10 verse 20. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:20. Through the blood that was shed on the cross of Calvary, he provided a new and a living way into the holy of the holies. కల్వరి శిలువలో కార్చబడినటువంటి రక్తం ద్వారా ఆయనకు మనం పరిశుద్ధమైనటువంటి మార్గమును రాజమార్గమును ఆయన ఏర్పాటు చేసి It ఉంటున్నాడు. is a new and living way ఆయన అది జీవము నూతనమైనటువంటిది జీవమైనటువంటి మార్గము. through the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా. 2 Peter chapter 2 verse 2. 2 పేతురు 2:2 It is a way of truth. అది సత్యంతో కూడినటువంటి And మార్గము. it is a way of righteousness. అది నీతి మార్గము. 2 Peter 2:21. 2 పేతురు 2:21. This is the only way. అది మాత్రమే మార్గము. That's why we should worship the Lord. అందును బట్టి మనం ప్రభువును Even ఆరాధించబద్దులము. today, ఈ there దినాన are కూడా millions of people కేవలం లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. living like vagabonds, మరి దేశ దిమ్మర్ల వల్లే వారు ఉంటున్నారు. without way, వారికి మార్గం లేదు, without goal, వారి గురి లేదు, without purpose in their life. వారి జీవితాలకు ఉద్దేశం లేదు. They are trying to follow many ways. అనేక మార్గాలు వారు వెంబడించాలని Those are కోరుతున్నారు. broad ways. అవన్నీ కూడా విశాల They మార్గాలు. look to be very interesting ways. అవి ఎంతో ఆసక్తికరంగా They కనబడతాయి. look to be very promising ways. అవి ఎంతోగానే మరి వాగ్దానం ఇచ్చేట్టుగా ఉంటాయి. But finally, the destiny of their ways is hellfire. అయితే వాటి యొక్క అంతము కేవలం నరకం మాత్రమే. How blessed you and I are. కానీ నువ్వు ఎంత ధన్యులం The చూడండి. Lord provided a new and a living way through the blood that was shed on the cross of Calvary. కల్వరి శిలువలో కార్చినటువంటి ఆ రక్తం ద్వారా మనకు నూతనమైనటువంటిది జీవమైనటువంటి ఆ మార్గాన్ని ఆయన మనకు ఏర్పాటు చేసి It is a way ఉంటున్నాడు. of life. అది నీ జీవ మార్గం. It's a way of peace. అది సమాధాన It's a మార్గం. way of truth. అది సత్య మార్గం. It's a way of righteousness. అది నీతి మార్గం. It is a unique and holy and high way. అది అసమానమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఏకైక మార్గము. That's why we should worship Him. అందును బట్టే మనం ప్రభువును Lord, ఆరాధించాలి. when I was wandering like a vagabond, మన ప్రభువా నేను గతంలో దేశ దిమ్మరి వల్లే తిరుగుతా thank ఉంటాను. you for the way that you have provided to me. అయితే నీవు నాకు ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గాన్ని బట్టి మీకు వందనాలు. The second portrait, రెండవ చిత్రపటం చూస్తే verse 10 to 16, 10వ వచనం నుంచి we 16వ see the వచనం వరకు condition of the people here. అక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి మనం చూస్తాం. Verse 10, 10వ they వచనం sat in darkness in the shadow of death, వారు బాధ చేతను చీకట్లోను మరణాంధకారంలో వారు కూర్చుంటూ వచ్చారు. bound in affliction and irons. మరి ఇనుము చేత కట్టబడిన వారుగా ఉండినారు. And they were crying unto the Lord. వారు ప్రభుకు మొరపెడుతూ కన్నీరు గారుస్తూ వచ్చారు. Their heart was heavy with labor. వారు భారం చేత వారి ఆయాసం చేత కృంగిపోయారు. There was no one to help them. వారికి సహాయం చేయవారు ఎవరు లేకుండా So ఉన్నారు. the condition of the unredeemed people, కాబట్టి విమోచింపబడిన యొక్క ప్రజల యొక్క they విషయం were bound in chains. వారు బంధకాల చేత బంధింపబడిన They were వారు. in darkness and dungeon. వారు చీకట్లోను మరణాంధకారంలోను వారు ఉండిన వారు. They despised everything. వారు ప్రతి ఒక్క విషయాన్ని వారు మరి వదిలిపెట్టారు. There was no one to help them. వారికి ఎవరు సహాయం చేసేవారు No లేరు. one to redeem them, deliver them. వారిని విమోచించడానికి ఎవరు కూడా లేరు. No one to break their chains. వారి యొక్క బంధకాలు తెంపడానికి ఎవరు వారికి సహాయం చేయలేరు. But then they cried unto the Lord, అప్పుడు వారు ప్రభువుకు and మొరపెట్టినప్పుడు the Lord broke their chains వారి యొక్క బంధకాలను ప్రభు and తెంచినట్లు gave them చూస్తాం. glorious freedom, మరి వారికి ఎంతో గొప్ప మరి స్వాతంత్రాన్ని దేవుడు brought them అనుగ్రహించాడు. into marvelous light. మరి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన వారిని తీసుకొచ్చాడు. Verse 14, 14వ He వచనం brought them out of darkness and the shadow of death, చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. and broke their chains in pieces. వారి కట్లను తెంపివేసినాడు. Verse 16, 16వ వచనం For he has broken the gates of bronze and cut the bars of iron in two. ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగ్గొట్టి ఉన్నాడు. So he broke their chains, కాబట్టి వారి యొక్క బంధకాలను gave them తెంచివేసినాడు. freedom and liberty, వారికి స్వాతంత్రాన్ని and అనుగ్రహించాడు. brought them into his light. ఆయన యొక్క వెలుగులోనికి ఆయన తీసుకుని That's వచ్చాడు. why they were worshipping the Lord. అందును బట్టే వారు ప్రభువును ఆరాధిస్తూ వచ్చారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర when we సహోదరులారా, look back into our lives, మన యొక్క జీవితాల్లో కూడా many చూసినట్లయితే of us, మనలో అనేకులు we were in this miserable condition. ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో మనం We ఉండినాం. were in chains. మనం బంధకాల్లో We ఉండినాం. were in the slavery. మనం బానిసత్వంలో ఉండినాం. God's word says, దేవుని యొక్క వాక్యం everyone సెలవిస్తుంది. who sins is a slave unto sin. పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని వాక్యం సెలవిస్తా And ఉంది. we were in these chains. మనం ఈ బంధకాల్లో ఉండినాం. We were into the slavery. మనం బానిసత్వంలో ఉండినాం. Galatians chapter 4 verse 3. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. Galatians 4:3. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. We were in slavery under the basic principles of this world. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము.
ఈ లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. Yes, we were in the chains of the basic principles of this world. కాబట్టి ఈ లోక సంబంధమైన మూల పాఠములకు మనం లోబడి ఉంటిమి. Chapter 4 verse 8. 4వ అధ్యాయం 8వ We were వచనము, slaves to idols. మనం విగ్రహాలకు మరి బానిసలుగా ఉంటిమి. Verse 9. 9వ We వచనము, were slaves to rituals and customs. మరి అనేకమైనటువంటి అక్కడ ఉన్నట్టు కట్టుబాట్లకు మనం బానిసలుగా ఉంటిమి. And we were slavery to the fear of death. మనం మరణ భయం అనేటువంటి బానిసత్వంలో ఉండినాం. Galatians chapter 3 verse 23. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ We వచనం, were held prisoners by the law. మనం ధర్మశాస్త్రం ద్వారా మన ధర్మశాస్త్రానికి లోబడిన వారంగా ఉంటిమి. That is our condition. ఆ విధంగా మన పరిస్థితి We ఉండినది. were in chains of law and rituals and idol worship and in our sinful addictions. కాబట్టి మనం ధర్మశాస్త్రం అనేటువంటి కట్టుబాట్లు అనేటువంటి పారంపర్య చారాల కింద మరణం అనేటువంటి వాటి కింద కట్టబడి ఉంటిమి. We did not know what is truth, what is false. మనకు సత్యం అనేటువంటిది తప్పు అనేటువంటిది ఎరగకుండా We ఉండి did not know what is light and what is darkness. మరి చీకటి అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి ఎరగకుండా We ఉండినాం. were in this shadow of death. మనం మరణాంధకారంలో We ఉండినాం. were in darkness. మనం చీకట్లో We ఉండినాం. were in chains. మనం బంధకాల్లో There is ఉండినాం. no one to deliver us. మనల్ని విడిపించడానికి ఎవరు There is no one to లేకుండా give us freedom. మనకు స్వాతంత్రం ఎవరు Then ఇవ్వలేకుండా we ఉండిరి. cried unto the Lord. అప్పుడు మనం ప్రభువుకు మొరపెట్టాము. The Lord delivered us. ప్రభు మనల్ని The విడిపించాడు. Son has set us free. మరి కుమారుడు మనల్ని స్వతంత్రుడిగా చేశాడు. John's Gospel, యోహాను సువార్త chapter 8, 8వ verse అధ్యాయము 36. 36వ వచనము. The Son sets you free, you are free indeed. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజంగా స్వతంత్రులై The ఉందురు. Son came into this world. మరి ఈ కుమారుడు ఈ He లోకానికి went దిగి to the వచ్చాడు. cross. ఆయన సిలువకు He shed వెళ్ళాడు. His blood ఆయన యొక్క రక్తాన్ని కార్చాడు. to deliver us from these chains of sin and Satan and bad addictions. ఈ పాపము సాతాను అలవాట్లు అనేటువంటి వాటి బంధకాల నుంచి మనల్ని ఆయన విడిపిస్తూ The వచ్చాడు. Son has set us free. కుమారుడు మనల్ని స్వతంత్రుడిగా చేశాడు. John chapter 8 verse 32. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో, The truth shall set you free. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా Yeah, చేయును. the scripture, the word of God, the truth sets us free. కాబట్టి దేవుని యొక్క వాక్యమైనటువంటి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 2 Corinthians chapter 3 verse 17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, Where there is spirit, there is liberty. ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. Yes, through the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా, through the Holy scriptures, మరి పరిశుద్ధ లేఖనాల through the ద్వారా, Holy Son, పరిశుద్ధ కుమారుని ద్వారా we are set free. మనం స్వతంత్రం That's why we should worship the Lord today. అందును బట్టి మనం ఈ దినాన ప్రభువును ఆరాధించాలి. Romans chapter 6 verse 18. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, We have been set free from sin. మనం పాపం నుంచి విడిపించబడిన వారము. We have been set free from sin మనం పాపం నుంచి విమోచింపబడ్డాము. by His blood. ఆయన యొక్క రక్తం ద్వారా We విమోచింపబడ్డాము. are free from the law of sin and death. మరి పాప మరణంల నియమం నుంచి మనం We విడిపించబడ్డాము. are free from the law. మనం ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాము. That's why let us worship Him. అందు నిమిత్తమే మనం ప్రభువును ఆరాధించాలి. We look back into our lives. మన యొక్క జీవితాలు మనం వెనక్కి తిరిగి చూస్తే How terrible condition ours was. మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉండినది. We were in the chains of our own bad addictions. మన యొక్క దురాలటువంటి బంధకాల చేత మనం We were పట్టబడ్డాము. in the chains of idol worship. విగ్రహారాధన అనేటువంటి బంధకాలు ఉండినాము. We were in the chains of falsehood and darkness. మరి చీకటి అబద్ధమైనటువంటి బంధకాలు మనం ఉండినాము. But the Lord delivered us. అయితే ప్రభు మనల్ని Gave us విమోచించాడు. glorious freedom. మనకి ఎంతో మహిమాకరమైనటువంటి విడుదల దొరికింది. True freedom. నిజమైనటువంటి స్వాతంత్రం, Eternal freedom. నిత్య స్వాతంత్రం దొరికింది. Through the Holy Son. మరి పరిశుద్ధ కుమారుని ద్వారా Through దొరికింది. the Holy Scriptures. పరిశుద్ధ లేఖనముల ద్వారా And మనకు through the Holy దొరికింది. Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఇవి Gave పొందినాం. us glorious freedom. ఈ గొప్ప స్వాతంత్రం మనం అనుభవిస్తాం. That's why we should worship Him. అందునిమిత్తమే మనము ప్రభువును ఆరాధించాలి. The first picture, మొదటి చిత్రపటం when we చూస్తే were like vagabonds without a way, God provided a way for us. మనం దేశదిమ్మరి వల్లే ఎటువంటి మార్గం లేకుండా ఉన్నప్పుడు దేవుడు మనకు మార్గాన్ని The కలుగజేశాడు. second picture, రెండవ when we చిత్రపటము, were in chains and darkness, Lord liberated us, gave us glorious freedom and brought us into His marvelous light. మనం మరణంలో చీకటి యొక్క బంధకాలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి నడిపిస్తూ వచ్చాడు. So in the third picture, మూడవ Psalm చిత్రపటము 107, 107వ కీర్తన verse 17 to 22. 17వ వచనం నుంచి 22వ వచనం 17 వరకు. to 22. 17వ వచనం నుంచి 22వ వచనం వరకు. We see the third picture. ఇక్కడ మూడవ చిత్రపటం మనం Who చూస్తాం. are these people? ఎవరి ప్రజలు? Verse 18. 18వ వచనము, They so abhorred all manners of
food, and they drew near the gates of death. భోజన పదార్థములు అన్నీ వారి ప్రాణమునకు అసహ్యమును మగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. They were sick people, వారు అనారోగ్యంతో ఉన్న ప్రజలు, almost about to die. వారు మరణించడానికి సమీపంగా And they ఉన్నారు. cried unto the Lord, వారు అప్పుడు ప్రభువుకు and the మొరపెట్టారు. Lord saved them out of their distresses. వారి యొక్క ఆపదలో నుండి ప్రభు వారిని విడిపిస్తూ Verse వచ్చాడు. 20. 20వ వచనం. He sent forth his word and healed them, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, and delivered them from their destructions. వారి యొక్క గుంటల్లో నుండి ఆయన వారిని విడిపించెను, Gave them new life. వారికి నూతన జీవాన్ని That's ఇచ్చాడు. why they were worshipping. అందునిమిత్తం వారు ఆరాధిస్తూ వచ్చారు. My dear brothers and sisters, మా ప్రియ సహోదర is that సహోదరులారా, not our experience? ఇది కూడా మన అనుభవమే కదా. Oh, when we went through sickness, ఎప్పుడైతే మనం అనారోగ్యం గుండా when వెళ్ళాము, we went near to the death, మనం మరణాన్ని the సమీపించినప్పుడు Lord did not leave us there. మరి ప్రభు మనల్ని అక్కడ He విడిచిపెట్టలేదు. delivered us. ఆయన అక్కడ నుంచి He విడిపించాడు. healed us. ఆయన మనల్ని స్వస్థపరిచాడు. And it gave us new life. ఆయన మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు. Brought us into His house ఆయన యొక్క మందిరంలోనికి నడిపించాడు to worship Him. ఆయన ఆరాధించడానికి. This year 2021 మరి ఈ సంవత్సరం 2021 is a సంవత్సరం terrible year. ఎంతో భయంకరమైన సంవత్సరం. Many of us, అనేక మంది we మనం went through this coronavirus. ఈ కరోనా వైరస్ వ్యాధి గుండా మనం We were వెళ్తూ on వచ్చాం. sick bed. మనము మరణ పడక కింద ఉండినాం. We were going back and forth between life and death. మరి మరణానికి జీవానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ We ఉంటుంది. drew near the death. మనం మరణాన్ని సమీపించాం. We thought we will die and perish. మనం నశించిపోతాం, మరణిస్తామని మనం But when అనుకున్నాం. we cried unto the Lord, అయితే ఆ సమయంలో మన ప్రభువుకు మొరపెట్టినప్పుడు God sent forth His word. ఆయన తన వాక్కును పంపాడు. He healed us, ఆయన మనల్ని స్వస్థపరిచాడు. gathered us into His house ఆయన మన మందిరంలో to సమకూర్చాడు. worship Him, ఆయన ఆరాధించడానికి సమకూర్చాడు. gave us new life. ఆయనకు మన నూతన జీవాన్ని ఇచ్చాడు. So this life కాబట్టి ఈ జీవితంతో, is new life, కాబట్టి ఈ నూతన జీవము, resurrected life. పునరుద్ధాన జీవం, It is ఇది a holy life. ఇది పరిశుద్ధ జీవం, It is a heavenly life, ఇది పర సంబంధమైన జీవం, everlasting life. ఇది నిత్యమైనటువంటి జీవము. That's why we should worship Him. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. All of us మనం అందరం కూడా have gone through the sickness of sin. మరి పాపమైనటువంటి రోగం కింద మనం వెళ్తూ వచ్చాం. Lord healed us, మనల్ని ప్రభువు స్వస్థపరిచాడు. brought us into His house, ఆయన యొక్క మందిరంలోనికి ఇంటిలోనికి gave తీసుకొచ్చాడు. new life to us. మనకు నూతన జీవాన్ని అనుగ్రహించాడు. That's why let us worship Him. అందుని బట్టి మనం ప్రభువును ఆరాధిద్దాం. In the fourth picture, 4వ చిత్రపటము, Psalm 107, 107వ కీర్తన, verse 23 to 32. 23వ వచనం నుంచి 32వ వచనం వరకు. 23 to 32. 23వ వచనం నుంచి 32వ వచనం వరకు. We see here people are like going on the high seas. కాబట్టి ఇక్కడ నా ప్రజలు చూసినట్లయితే వారు ఓడలకి సముద్ర ప్రయాణం And చేసేటువంటి they were వారు, on their business. మరి వారు వ్యాపారం చేసేటువంటి వారు. Suddenly they were in the midst of storm. అకస్మాత్తుగా వారు అక్కడ ఉన్న తుఫాన్లో వారు ఇరుక్కుంటూ వచ్చారు. And they were going up to the heavens and going down to the depths. వారు ఆకాశమునకు ఎగ్గుచు అగాధం వరకు దిగుచు ఉండినారు. And their soul melted within them. వారి శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయినదిగా Verse ఉండింది. 27. 27వ They వచనం, reeled back and forth like staggered like a drunken man. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. So this is the condition of unredeemed people. ఇది విమోచింపబడని ప్రజల యొక్క పరిస్థితి. They were suddenly in the midst of storm. వారు తుఫాను మధ్యలో వారు ఇరుక్కుపోయారు. They were oscillating between hope and hopelessness. వారిని ఆశ నిరాశల మధ్యలో కొట్టుమిట్టాడుతూ They వచ్చారు. thought they will perish in the storm. వారు ఆ తుఫాను మధ్యలో నశించిపోతారనుకున్నారు. They cried unto the Lord, అయితే వారు ప్రభువుకు మొరపెట్టారు. and the Lord delivered them. ప్రభు వారిని విమోచించాడు. He stilled the storm. ఆయన సముద్ర అక్కడ ఉన్నటువంటి తుఫాను ఆయన నిమ్మలం చేశాడు. Verse 29. 29వ He వచనము, calms the storm, ఆయన తుఫాను ఆపివేయగా and they were glad because they are quiet. అవి నిమ్మలమైనవని వారు And సంతోషించిరి. He guided them to their desired heaven. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాడు. That's why they were worshiping the Lord. అందునిమిత్తమే వారు ప్రభువును ఆరాధిస్తూ Is వచ్చారు. that not our condition? మన పరిస్థితి కూడా అదే విధంగా ఉండింది కదా. Many times అనేక సార్లు we went through the storms, మన ఇటువంటి తుఫాన్ల గుండా వెళ్ళింటున్నాం. and we kick storms of financial problems, మరి ఆర్థిక సంబంధమైనటువంటి ఈ తుఫాన్ల గుండా వెళ్తూ storms వచ్చాం. in business, మరి ఆ వ్యాపారంలో మరి అనేకమైన storms పరిస్థితులు, in family life, మరి కుటుంబ జీవితంలో తుఫాను, storms in ministry. పరిచర్యలో తుఫానులు, When we went through storms, మనం అనేక రకాల తుఫాన్ల గుండా వెళ్తూ వచ్చాం. but the Lord stilled the storms. అయితే ప్రభువు ఆ తుఫాను నిమ్మలపరిచాడు. God gave us hope మరి దేవుడు మనకు ఆ నిరీక్షణ in our అనుగ్రహించాడు. hopeless condition. మన యొక్క నిరీక్షణ లేని పరిస్థితిలో He is our hope. ఆయన మన నిరీక్షణ అయి ఉంటున్నాడు. That's why let us worship Him. అందు నిమిత్తం మనం ప్రభువుని In ఆరాధించాలి. Him we have good hope. ఆయనలో మనకు ఎంతో జీవయుక్తమైనటువంటి He is నిరీక్షణ our ఉంది. hope. ఆయన మన
నిరీక్షణ అయి ఉంటున్నాడు. Colossians chapter 1 verse 27. కొలసీలకు రాసిన పత్రిక 1:7 Christ చూసినట్లయితే, in you is the hope of glory. మీ యందున్న క్రీస్తు మరి మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. Yes, in him he is our hope of glory. ఆయన మన మహిమా నిరీక్షణ అయి ఉంటున్నాడు. In him we have hope of salvation. ఆయనలో మనకు మహిమా రక్షణ ఉంటున్నది. Is a hope of righteousness. ఆయన మహిమా నీతి అయి ఉంటున్నాడు. We have glorious hope. ఆయన ఆ మహిమా నిరీక్షణ మనం కలిగి ఉంటున్నాం. Titus chapter 2 verse 13. తీతులకు రాసిన పత్రిక 2:13 We have blessed hope. మనకు ధన్యకరమైనటువంటి నిరీక్షణ ఉంది. What is that blessed hope? ఆ శుభప్రదమైన నిరీక్షణ It ఏంటి? is the glorious appearing of the Lord Jesus అది Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమాకరమైనటువంటి ప్రత్యక్షత. When he appears, ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు we shall all appear with him in his glory. మహిమలో మనం ఆయనతో పాటుగా మనం ప్రత్యక్షమవుతాం. What a hope we have. ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. In our hopeless condition, మన యొక్క నిరీక్షణ లేని పరిస్థితులలో God became our hope. ప్రభువే మన నిరీక్షణ అయి ఉంటున్నాడు. That's why let us worship him. అందునిమిత్తం మనం ప్రభువును ఆరాధిద్దాం. So we saw 4 pictures of redeemed people. కాబట్టి విమోచింపబడిన ప్రజల యొక్క 4 చిత్రపటాలు మనం చూస్తూ If you వచ్చాం. can identify with any one picture, కాబట్టి ఈ చిత్రపటాల్లో ఏదో ఒక చిత్రపటంతో నువ్వు పోల్చుకున్నట్లయితే open your heart and mouth నీ యొక్క నోటిని హృదయాన్ని తెరువు, and worship him. ప్రభువును ఆరాధించు. In the first picture, మొదటి యొక్క చిత్రపటంలో we were people like wandering in the wilderness. మరి అరణ్యంలో తిరుగులాడు ప్రజల వలె మనం We are ఉంటుంది. like vagabonds, మనం దేశ దిమ్మల వలె ఉంటుంది. without goal, మనకు గురి లేకుండా without ఉంటున్నాము. destiny. మరి ఎటువంటి గమ్యం without లేకుండా ఉన్నాము. purpose, ఉద్దేశం లేకుండా without a ఉన్నాము. way. మార్గం లేకుండా ఉన్నాము. God became our way. అయితే దేవుడు మన మార్గమై Through ఉంటున్నాడు. the blood that was shed on the cross of Calvary, కలువరి శిలువలో కార్చినటువంటి ఆ రక్తం ద్వారా He provided a new and living way for us. మన కొరకైనటువంటి నూతనమైన జీవమైనటువంటి మార్గాన్ని మనం మన కొరకు It's a ఏర్పాటు చేశాడు. highway. అది రాజమార్గం, It's a holy way. అది పరిశుద్ధ It's మార్గం, a way of life. అది జీవ మార్గం, It's a way of truth. అది సత్య It's a మార్గం, way of righteousness. అది నీతి మార్గం, It is a straight way to the heavenly city. ఆ పరలోక పట్టణానికి ఉన్నటువంటి అది చక్కని మార్గము. Let us thank the Lord for the way in Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు ఉన్నటువంటి ఆ మార్గాన్ని బట్టి ప్రభువును మనం The ఆరాధిద్దాం. second picture, రెండవ we చిత్రపటం, saw we were in chains. మనం బంధకాలు ఉండినట్లుగా We were మనం in చూస్తాం. darkness. మనం ఆ చీకట్లో ఉండినాం. Chains of sin and Satan. మరి సాతాను పాపం అనేటువంటి బంధకాల్లో మనం Chains ఉండినాం. of idol worship. నీ విగ్రహారాధన అనేటువంటి బంధకాలు ఉండినాం. Chains of world addictions. మరి పాతాల దురలవాట్ల యొక్క బంధకాలు ఉండినాం. God broke our chains. అయితే మన యొక్క బంధకాలను ప్రభు తెంచివేశాడు. Gave us glorious freedom. మనకి ఎంతో గొప్ప స్వాతంత్రాన్ని The Son అనుగ్రహించాడు. has set us free. కుమారుడు మనల్ని స్వతంత్రుడిగా The truth చేశాడు. has set us free. సత్యం మనల్ని స్వతంత్రులుగా The Spirit చేసింది. has set us free. మరి పరిశుద్ధాత్మ మనల్ని స్వతంత్రులుగా చేసింది. Gave us glorious freedom. మనకి ఎంతో గొప్ప స్వాతంత్రం Let us అనుగ్రహించాడు. thank the Lord for the freedom. కాబట్టి ఈ యొక్క స్వాతంత్రాన్ని బట్టి మనం ప్రభువును ఆరాధిద్దాం. The third picture, మూడో ఒక we were చిత్రపటం, in sickness. మనం అనారోగ్యంలో We were ఉంటుంది. nearing the death. మనం మరణానికి సమీపించి ఉంటుంది. We were dead in our sins and trespasses. మన యొక్క పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై The ఉంటుంది. Lord sent forth His word, అయితే ప్రభువు తన వాక్కును పంపించాడు, healed us, మనల్ని స్వస్థపరిచాడు, gave us new life, మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు, eternal life, నిత్య జీవాన్ని ఇచ్చాడు, heavenly life, పరలోక జీవాన్ని ఇచ్చాడు, resurrection life, పునరుద్ధాన జీవాన్ని ఇచ్చాడు, glorious life. మహిమాకరమైన జీవాన్ని Let us ఇచ్చాడు. thank the Lord for the new life. కాబట్టి ఈ యొక్క నూతన జీవాన్ని బట్టి మనం ప్రభువును ఆరాధిద్దాం. The fourth picture, నాలుగో we చిత్రపటం, went through storms, మనం తుఫాన్ల గుండా we వెళ్తూ went వచ్చాం. through hopeless condition. నిరీక్షణ లేని పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చాం. God became the hope of glory unto us. అయితే మనకు ప్రభువే మన మహిమా నిరీక్షణగా ఉంటూ In వచ్చాడు. Him He gave us blessed hope, మనకు ధన్యకరమైన నిరీక్షణ ఇచ్చాడు. a sure and steadfast hope. మరి నిత్యమైనటువంటి స్థిరమైనటువంటి నిరీక్షణ అనుగ్రహిస్తూ good వచ్చాడు. hope. మనకు మంచి నిరీక్షణ ఇచ్చాడు. God is coming again. మరలా ప్రభు రానే ఉంటున్నాడు. You and I will enter into His glory. మనము నీవు నేను కూడా ఆయన యొక్క మహిమలో For ప్రవేశించబోతున్నాం. that blessed hope, let us worship the Lord. ఆ యొక్క గొప్ప మహిమ నిరీక్షణ బట్టి ప్రభువును మనం Let ఆరాధిద్దాం. us remembering these few things. మరి ఈ కొద్ది నిమిషాలు జ్ఞాపకం పెట్టుకుందాం. Let us worship Him. ప్రభువును ఆరాధిద్దాం. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక.